ప్రార్థన చేసుకుందాం, తలవంచుకుందాం. మహాపరిశుద్ధుడా, జయగలవా, స్తోత్రాలు, విఘ్నమైన నామానికి వందనాలు. నేను యొక్క మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని స్తుతించి, ప్రభానైనా నిబిడలు దేని చేత అయితే వారిని పోషించారు, దేని చేత అయితే వారికి లేమి లేకుండా సర్వసమృద్ధినిచ్చారు. నేను యాకోబు చెప్పినట్టుగా తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రము, నివసించడానికి నా గృహం ఇచ్చినప్పుడు నా యొక్క కష్టార్జితంలో నుంచి 10వ వంతునిచ్చి నేను మిమ్మల్ని మహిమపరుస్తానని చెప్పినట్టుగా నిబడలకు ఇచ్చిన స్థితిగతులలో నుండి దేవునికి ఇవ్వాలి. దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని వల్ల నేను జీవిస్తూ ఉన్నా. దేవుని వల్ల ఈ ఆశీర్వాదము, ఈ సంతోషము, ఈ ఉన్నతమైన స్థితి నేను అనుభవిస్తూ ఉన్నాను. నేను దేవునికి ప్రభా లెక్క అప్పచెప్పవలసినటువంటి వ్యక్తిగా ఉన్నాను. దేవునికి నేను ఇవ్వవలసినటువంటి వ్యక్తిగా ఉన్నాను. ఏ బిడ్డ, ఏ కుమారుడు, ఏ కుటుంబం దేవునికి ప్రభా దేవాలయంలోకి ఆ కానుక, అర్పణ, కృతజ్ఞత కానుక, దశమ భాగం నిర్ణయించుకున్నది సంతోషంతో నేను మీ దేవాలయం తీసుకొచ్చి ఇచ్చాను. అర్పణ జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తాను. అర్పించిన ప్రతి కష్టార్జితమును, ప్రతి ఒక్క శ్రమను, ప్రతి ఒక్క ఆశీర్వాదము దీవించమని ప్రార్థన చేస్తాను. కానుకల పరిచయంలో సహకరించిన కుమారుడు, తన భార్య శాంతి, వారికి ప్రేమించిన కుమార్తె, ఇటు డోంగురేకి చేరి, ఇటు శాంతి కుటుంబ సభ్యులను దీవించిన నేను అర్పించిన బిడ్డని పరిచయంలో సహకరించిన బిడ్డ 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా దీవించినాను. ఈ ప్రార్థన యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కానుకలు అర్పించిన ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు. పరిచయంలో సహకరించిన బిడ్డలకు నా ప్రత్యేకమైన వందనాలు.